హాయ్ హలో. ఈరోజు మన ముందున్నారు అంకం గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్. ఆయన అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటేంటి పనితీరులు ప్రజలకి అభ్యంతకరంగా ఉన్నాయి? ఇప్పుడు రావడమే అయినా ముందు ఇసుక మీద ఇదేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పని దాన్ని సమీక్ష చేయొచ్చు. వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇసుక ర్యాంపులు ఎన్ని ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర పరిధి మొత్తం మీద? 100లో ఉంటాయి. ఆ 100లో నియంత్రణ చేయడం చాలా కష్టమైన పని ఏం కాదు కదా. దాన్ని గాలి కొదిలేసేసి ఇసుకనే బయటికి తీసుకురానియకుండా నిర్మాణ రంగాన్ని కుదేలు చేసేసి చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితులు, సుమారు లక్షల్లో ఉన్నటువంటి నిర్మాణ రంగ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పేదలకి 5 రూపాయలకి అందరికీ డబ్బులు లేవు కాబట్టి 5 రూపాయలకి భోజనం పెట్టే ఆలోచనతో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 15 రూపాయలతో కడుపులు నిండేటువంటి అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం అనేది రెండవది. ఏమండి, తర్వాత రాజధాని నిర్మాణాన్ని ఆపేయటం, అలాగే రివర్స్ టెండరింగ్ అని చెప్పని పోలవరం పనులు ఆపేయటం, ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత వాళ్ళ సమస్యల మీద, ఆ ప్రజా సమస్యల మీద గనక ఎలుగెత్తి పోరాడినట్లయితే ప్రజలకు ఎలా ఎఫెక్టివ్ అంటే అన్న క్యాంటీన్ వల్ల నిరుపేదలకి తక్కువ ధరతోటి కడుపు నిండే అవకాశం పోయిందా లేదా? అజ్యూమే మూమెంట్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో తినే జనాభా ఎవరైతే వస్తున్నారో, ఈ అన్నా క్యాంటీన్ పెట్టక ముందు వాళ్ళు ఏం తినేవాళ్ళు? ఏది అన్నా క్యాంటీన్ పెట్టక ముందు వాళ్ళు ఖర్చు పెట్టుకుని తినేవాళ్ళు, వండుకునేవాళ్ళు, ఖర్చు పెట్టి తినేవాళ్ళు. అంటే వీళ్ళు పెట్టకపోయినా వాళ్ళు బతికేవాళ్ళు. బతకటానికి ఇబ్బంది పడుతున్నారనే కదా. వన్ మినిట్. వాళ్ళు బతికేవాళ్ళు. అన్నా క్యాంటీన్ తీసేసిన తర్వాత కూడా బతుకుతున్నారు. అంటే ఈ అన్నా క్యాంటీన్ వల్ల ప్రజలకి ఏ విధంగా డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయింది? డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు పెడితే తింటారండి. నా సమాధానం చెప్పకుండా మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న అడిగితే ఎట్లా? మీరు ఏమని అడిగారు? అంతకుముందు బతికారు, తర్వాత బతికారు అంటున్నారు కదా. అంటే ఈ ప్రజాస్వామ్యం లేకముందు ప్రజలు బతకలేదా? ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజలు బతుకుతున్నారా? అప్పుడు రాజులు ఉన్నారు కదా. మంచి కార్యక్రమం చేపట్టిన తర్వాత సంపూర్ణంగా అందరికీ, ఇప్పుడు అందరూ ధనవంతులు అయితే పేదవాళ్ళు లేరు కదా. ప్రజాస్వామ్యం చెప్తానండి, ఒక నిమిషం చెప్పనే కాదండి, ఒక నిమిషం నన్ను కూడా చెప్పనివ్వండి. ఇప్పుడు అందరూ ధనవంతులే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇబ్బందులు లేవు కదా, పేదవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఇక్కడ సమాజంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి, అసమానతలు ఒకసారిగా తొలగించలేము కాబట్టి, సంక్షేమ పథకాలు కూడా కొంతమందికి అందాలి కాబట్టి. ఎందుకు తొలగించలేరు? ఏది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు కూడా ఎందుకు అసమానతని మీరు తొలగించలేకపోతున్నారు? అది నిస్సందేహంగా ప్రభుత్వ పెద్దల యొక్క వైఫల్యం. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల వైఫల్యం కదా. ఒకసారి వైఫల్యం చెందిన ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలని మళ్ళీ పదే ఎందుకు గెలిపిస్తున్నట్టు? ప్రజలది తప్పే. అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న కూడా మీకు ఎందుకు అంటున్నానంటే, ఒక అన్నా క్యాంటీన్ పెట్టడం వల్లనో లేకపోతే ఇసుక రిచెస్ కాదండి మీరు మధ్యలో ఏ విధంగా మధ్యలో మీరు దాన్ని వదిలేస్తున్నారు, నన్ను చెప్పనీయకుండా మధ్యలో మళ్ళీ అడ్డుపడుతున్నారు. అలా కాదు. ఒక సమస్య మీరు లేవనెత్తినప్పుడు ఆ సమస్యకి నేను సమాధానం చెప్పలేకపోతే ఇంకో సమాధానానికి ప్రశ్నకి వెళ్ళండి. మీరు ఇప్పుడు ఇసుక ఉందండి, నువ్వు దాన్ని నిర్మాణం చేసి కార్మికులు దాని మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ ఏ రోజు పని చేసుకుంటే వాళ్ళకి వారానికి పని చేసుకుంటూ వచ్చే డబ్బులను పెట్టే కదా వాళ్ళ జీవనోపాధి సాగించేది. ఓకే, అంటే వాళ్ళ జీవనోపాధి మీద మీరు దెబ్బ కొట్టినట్టే కదా అది. అంటే వాళ్ళకి నష్టం జరిగిందా లేదా? ఓకే, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు దాన్ని అట్లా ఆపేయడం కూడా జరిగింది కదా. ఎంతో మంది పనులు లేక ఆభరణ అలమటించిపోయారు కదా. అన్నం ఉండా బతుకుతారు, అన్నం లేకపోయినా బతుకుతారు. అన్నం అందుబాటులో ఉందనుకోండి, 3 పూట్ల తింటారు, లేక ఒక పూట తిని బతుకుతారు. అది ప్రజలకు అలవాటు అయిపోయింది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, అందరికీ సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి కనీసం 3 పూట్ల, ఇప్పుడు ఆ రోజు కూలీకి వెళ్తే 200 రూపాయలు వస్తున్నాయి, 15 రూపాయలు దీన్ని పెట్టుకుంటున్నారు. అందరికీ రోజు కూలీ దొరకదు కాబట్టి వాళ్ళకి కడుపు నిండా అందరూ తినరు కదా. అన్నా క్యాంటీన్ ఉందని చెప్పి అందరూ వాళ్ళ ఆత్మాభిమానం ఉన్నాడు, చాలామంది వెళ్ళలేదు. అవకాశం లేని వాళ్ళు, భర్తలు లేని భార్యలు, భార్యలు లేని భర్తలు, పిల్లలు ఆదరించలేని రమారవి ఒక క్యాంటీన్ దగ్గర రోజుకి ఎంతమంది తింటూ ఉంటారు? 100 నుంచి 1000 మంది తిన్న క్యాంటీన్లు చాలా ఉన్నాయి. 100 నుంచి 1000 మంది పైన. 100 నుంచి 1000 మంది అంటే ఒక ఏరియాలో లేకపోతే ఒక ప్లేస్లో మనం ఒక నియోజకవర్గంలో అనుకుంటే ఎన్ని క్యాంటీన్స్ ఉంటాయి? ఆ యొక్క అక్కడ ఉన్న పట్టణ పరిధులను బట్టి ఒక్కొక్క పట్టణంలో 5-6 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. లేదు, ఇంకా ఎక్కువే. 20 క్యాంటీన్లు 20 క్యాంటీన్ల దాకా ఉండొచ్చు. అంటే 20,000 మంది. అవును.
అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం 20,000 మంది అంటే ఒక నియోజకవర్గంలో కాదు ఇది. ఆ, ఇప్పుడు అంటే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పెట్టడం, ముందు పట్టణ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో ఒక రకమైన ఓడల్లో కొన్నిసార్లు పెట్టడం కూడా జరిగింది. కొన్ని ప్రదేశాల్లో అంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే పెట్టారు ఇవి. పట్టణ ప్రాంతాలలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పే లెక్క ప్రకారం తీసుకుంటే రోజుకి 10,000 మంది తిండి లేక ఈ రోజు వరకు కూడా మలమలాడుతున్నారు అని అంటున్నారు. మనం మాట్లాడట్లా మరి అంతే కదా. ఇప్పుడు మీకు చెప్పాను, అన్నా క్యాంటీన్స్ తీసేయడం వల్ల, ఇసుక రిచెస్ ని తీసేయడం వల్ల ఎఫెక్ట్ అవ్వడము ఫస్ట్ డైరెక్ట్ గా పడింది అని అంటారు. పేదవాళ్ళ మీద పడింది అని అంటున్నారు. నిజంగా పేదవాళ్ళ మీద అది డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడి ఉంటే వాస్తవంగా పేదవాళ్ళు వాళ్ళ యొక్క తిరుగుబాటు అనేది అక్కడే స్టార్ట్ అయినది లోకల్లో. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 అయిపోయాక 2020 మార్చి నుంచే కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే 2019 మే నుంచి 2020 మార్చ్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు నియర్ బై 1 year అంటే 9 months కంప్లీటెడ్. వితిన్ 9 monthsలో ప్రభుత్వం ఏది డిశ్చార్జ్ చేయదు, దాన్ని మనం పక్కన పెడతాం. రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 2020 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ కోవిడ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కానివచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ టైంలో అందరికీ వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ ఏదైతే ఉందో, గ్రెయిన్స్, ఫుడ్, దానికి సంబంధించినవన్నీ సప్లై అయితే జరిగింది ఆల్మోస్ట్. అంటే మనం అనుకోండి పేద ప్రజలకి. మరి ఎక్కడ ప్రజలకి ఎఫెక్ట్ అయినట్టు మీరు కనిపిస్తుంది? ఎంతమందికి అందని, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజానికి, ఎంతమంది భారతదేశం మొత్తంలో కూడా నేను అదే అంటున్నా, రాష్ట్రాల పరిధిలో ప్రచారానికి మాత్రమే పనికొచ్చింది తప్ప అందరికీ లబ్ధి అందలేదు. మరి కోవిడ్ టైంలో ఏం తిన్నట్టు అందరూ? ఎవరు? ఈ పేద ప్రజలు. ఉద్యోగాలు లేవు, పోనీ పని చేసుకునే పనులు లేవు, బయటికి ఎవరు రాలేకపోయారు, ఎవరు వచ్చి ఏం చేయలేకపోయారు, షాప్స్ లేవు, మరి ఎలా బతికారంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్గా వ్యవసాయ పనులు ఆగలేదు, ఓకే. అలాగే కంపెనీల పనులు ఆగలేదు. కొన్ని వ్యవసాయం వినండి, వ్యవసాయంలో నుంచి మీకు పంట వేసిన తర్వాత అది చేతికి రావాలి, కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటారు కదా. అంటే ఆ కూలీలకు డబ్బులు ఇచ్చేది వ్యవసాయదారుడేగా. ఎంతమంది అందరికి ఇచ్చాడు, ఎవరికి లేదని తిరుగుబాటు చేశారు, ఎవరు తిరుగుబాటు చేయలేదు కదా. ఆ విధంగా మీరు చెప్పిన ప్రకారంగా కూడా ఒకసారి మీరు చూసుకుంటే వ్యవసాయ కూలీలు చాలా మంది కూడా మీరు అంటున్నారు ఆల్మోస్ట్ 2021 ఎండింగ్ వరకు కూడా ఎక్కడే కానీ ఈ కూలీ చేసుకునే పని ద్వారా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు తిండి లేదు అని చెప్పేసి బయట ఎవరు రాలే. ఇప్పుడు మీరు అన్నట్టే తిరుగుబాటు ఎక్కడ జరగలే. ఎందుకు? కోవిడ్ టైంలో రైసు, దాలు, లేకపోతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేసింది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. అది పక్కన పెడితే చాలా ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇండివిజువల్గా ఉన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండిపెండెంట్గా చేసే పర్సనాలిటీ, వీళ్ళందరూ ఫుడ్ సప్లై చేస్తూ వచ్చారు, వాటర్ సప్లై చేస్తూ వచ్చారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కోవిడ్ పీరియడ్లో అన్నీ సప్లై చేస్తూ వచ్చారు. సో అన్నా క్యాంటీన్ ఒకటే పెద్ద ఉద్యమం అని మనం అనుకుందాం, లేదు ఇసుక పెద్ద ఉద్యమం మనం అనుకుందాం. ఈ 2 yearsలో అసలు పనులే లేవు, షట్ డౌన్ అయిపోయినప్పుడు ఎట్లా ఎఫెక్ట్ పడినట్టు? ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రభుత్వ సహకారం అందింది, అలాగే స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్న వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం అందుబాటులోనే ఉంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు వ్యవసాయదారుడు వాళ్ళకి అందజేయడం జరిగింది కూలీ.